అందరికీ నమస్కారం అండి. వాతావరణం చల్లబడింది కదా, మరి ఇలాంటి టైంలో ఎండి సరుకుతో ఏదైనా వండుకు తింటే చాలా బాగుంటుంది. ఈరోజు నేను ఎండి రొయ్యలు గోంగూర వండుతాను. 10 నిమిషాల్లో అయిపోద్ది. 2-3 రోజులు మనం ఎలా అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు లేటు, ఏమేం కావాలో చూపిస్తారండి. 100 గ్రాములు ఎండి రొయ్యలు, 2 గోంగూర కట్టలు, తగినంత ఉప్పు, 4 చెంచాల ఆయిలు, 2 చెంచాల కారం, అర చెంచా పసుపు, 5 పచ్చిమిరపకాయలు, 2 పెద్దలపాయలు, రవ్వంత చింతపండు. రొయ్యలు చూడండి ఈ సైజు ఉండాలి. ఇప్పుడు ముందుగా రొయ్యలు గిల్లుకుని వాటిని నానబెట్టుకుందాం. మనకి రొయ్యలు గోంగూరకి ఇలా పెద్ద రొయ్యలు అయితే బాగుంటాయండి. మరీ చిన్నవి తీసుకోకూడదనమాట. చూడండి, మనం గిల్లేసరికి ఈ సైజు వచ్చిద్ది. మనకు ఉడికేసరికి ఇంకొంచెం చిన్నగా వచ్చిద్ది. ఇలా నడుం గిల్లుకుంటే మనకి పంటి కింద కసకసలాడకుండా ఉండిద్ది. గోంగూర కోసుకోవటం అయిపోయిందండి. శుభ్రంగా ఇలా కడుక్కొని వడిగిన్లో వేసుకుందాం. ఒకేసారి చింతపండు కూడా నానబెట్టుకుందాం. ఈ నానబెట్టుకున్న రొయ్యల్లో కొంచెం ఉప్పు వేసుకుని, కళ్ళుప్పు వేసుకుని రుద్దుకోవాలండి. రొయ్యలు కడగటం అయిపోయిందండి. వీటిని మూగిట్లో పెట్టుకుని ఇప్పుడు పొయ్యి ముట్టించుకుందాం. ముందుగా బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిందండి. పసుపు వేసుకుని, కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసుకుని, కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు. పచ్చిమిరకాయలు ఇలా ఇరుసుకోవాలండి, కొయ్యకూడదు. వీటిని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. ఈ మాత్రం వేగితే చాలండి. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. కారం కొంచెం వేసుకోవాలండి. ఉప్పు గోంగూర ఉడకదు. ఇప్పుడు చింతపండు పులుసు కూడా పోసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు దీనిలో గోంగూర వేసుకుందాం. ఒక 10 నిమిషాలు మగ్గించుకుందాం. ఇప్పుడు దించుకుని రుబ్బుకుందాం. మనం ఇందాక ఉప్పు కొంచెం వేసాం కదా, ఇంకొంచెం ఉప్పు వేసి రుబ్బేసుకుందాం. రొయ్యలు గోంగూర ఇలా పప్పు గుత్తితో రుబ్బితేనే రుచిగా ఉంటుందండి. నేను పచ్చిమిరకాయలు ఎందుకు అనుకున్నా, చీలికలు పోయింది. ఇలా రుబ్బినప్పుడు పగిలి మనకు బయటకు వస్తేనే ఆ మంట కానీ ఆ ఘాటు కానీ తెలిసిద్ది. ఏదేమైనా వెనకటి కాలం వంటలేనండి. రుబ్బటం అయితే అయిపోయిందండి. ఇప్పుడు తినేద్దాం.
రుబ్బిన తర్వాత ఇది ఆయిల్ చూడండి ఎలా వచ్చిందో, అంటే మనకి గోంగూర కానీ రొయ్యలు కానీ బాగా ఉడికినాయి అన్నమాట. సూపర్గా ఉందండి, అన్నీ పర్ఫెక్ట్ సరిపోయినాయి. ఇంకో ముద్ద తినా చెబుతా. చాలా అంటే చాలా బాగుంది. రొయ్యలు గోంగూర అంటే అసలు మా ఇంట్లో పడిసేస్తారండి, మా పిల్లలు కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ. ఎంత బాగా కుదిరింది అనుకున్నారు. మీరు కూడా పక్కా ఇదే కొలతతో చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. మనకి ఇలా వర్షాలు పడినప్పుడు కానీ ఇలా రొయ్యలు గోంగూర కానీ, రొయ్య పొట్టి చారు కానీ, రొయ్యలు కారం కానీ మనకి చాలా అంటే చాలా బాగుంటాయి. తిన్న కొద్దీ తినాలనిపించింది అనమాట. వానాకాలం వచ్చేసరికి ఇళ్లలో ఖాళీగా ఉంటాం కదా, ఆకలి ఎక్కువ అనిపించిద్ది. అలాంటి టైంలో ఇలాంటివి బాగుంటాయి. మాటలో చెప్పలేకపోతున్నానండి, అంత రుచిగా ఉంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం పక్కా రాని వాళ్ళకు కూడా వస్తుంది అన్నమాట మన వంట. చాలా అంటే చాలా బాగుంటాయి, నేను గ్యారంటీ ఇస్తాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఉంటానండి, బాయ్.